ఉప ముఖ్యమంత్రి. మరి ఇంతకుముందు అంటే జనసేన కంటే ముందు ఆయన చెగువీర ఫోటో పెట్టుకొని ఆయన టోపీ పెట్టుకున్నటువంటి వ్యక్తి. కొంచెమైనా మరి అటువంటి భావాలు ఉన్నాయని చెప్పుకున్నారు. తర్వాత ఆయన రంగు మార్చిండు. సరే ఏమైనప్పటికీ నేను ఎలాంగ్ విత్ ప్రూఫ్స్ ఒక బాధ్యత గల ఉప ముఖ్యమంత్రి తెలంగాణలో వచ్చి మరి ఇట్లా ఈ విధంగా ఎల్బీ స్టేడియంలో మరి బాజాప్తా ఈరోజు కత్తి తిప్పుతుండే మరి ఒక పోలీసు ఒక దెర్రైతైన మెడ తెగేది అని వీడియో ఫుటేజ్ అంటించిన. కానీ మన తెలంగాణ పోలీసు చాలా గొప్పోళ్ళు. పక్క రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి ఆయన మీదనే కేసు ఎందుకు పెట్టాలని చెప్పేసి కేసు రిజిస్టర్ చేయలేదు. నేను ఇప్పటికి చాలాసార్లు చేస్తాను. నేను ఎందుకు ఇచ్చిన కంప్లైంట్ అంటే ఒకటి నీ బాధ్యత ఏంది, నువ్వు చేయాల్సిన పనులు ఏంది, నువ్వు ఏ విధంగా చేస్తున్నావు. అరే ఇది తెలంగాణ ఆంధ్రలో అయ్యే జాగిరైపోయిందా ఇది? అంటే అక్కడికి వెళ్ళి హైదరాబాద్ తెలంగాణ పోలీసులు వస్తారు, ఇక్కడ వచ్చి ఇళ్ళ మీద పడతారు. అరే మేము మామూలుమా? మేము ప్రశ్నించే గొంతుకోలం. మేము నాగేశ్వరరావు గారి మీద ఏదైతే మీరు కేసు పెట్టిందో ఇదే ఆఖరి కేసు కావాలి. మళ్ళీ ఇంకొక జర్నలిస్ట్ గారి పైన కానీ ఇంకో మేధావి మీద కానీ ఇంకో ప్రశ్నించే గొంతుకల మీద కానీ ఈరోజు ఇటువంటి కేసులు ఉండే ప్రయత్నాలు చేయొద్దు. ఈరోజు తెలంగాణ వనరులు ఇంకా దోపిడీ గురైతేనే ఉంది. ఇవాళ ఫ్యూచర్ సిటీ కాంట్రాక్ట్ ఎవరండి? ఎవరికి ఇచ్చిన ఫ్యూచర్ సిటీ కాంట్రాక్టు? సీఎం రమేష్కి ఇచ్చిండ్రు. ఎవరైనా సీఎం రమేష్ ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు? ఈ రోజు మా కాంట్రాక్ట్లను తీసుకుంటాం, మా వర్కులు తీసుకుంటాం. ఇంతకుముందు దోచుకుపోయిందని చెప్పి మేము తెలంగాణ తెచ్చుకున్నాం. ఇప్పుడు దోచి పెడుతున్నాం కదా, మేము బాజాప్తా. మేము ఎందుకు ఫికర్ చేస్తున్నాం? మేము టిట్ ఫర్ ట్యాట్ ఇద్దామంటే టిట్ ఫర్ ట్యాట్ ఇద్దాం, చూసుకుందామంటే చూసుకున్నాం. వీళ్ళు ఎవరైనా తక్కువ లేరు. మరి మాకైతే పెద్దగా గుంటూరులో విజయవాడలో శ్రీకాకుళం నాకు పెద్ద పనేం ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు ఇక్కడనే ఉండదు. నేను ఇంటికి మిగిలిపోతే నాకు పెద్ద ఫరకేం పడదు. పవన్ కళ్యాణ్ అంటే హైదరాబాద్కి రావాలని వాడు ఇంటికి పోతా, వాళ్ళు ఎట్లా ఇక్కడ తిరుగుతావు చూస్తేనే బాజాప్తా హెచ్చరిక చేస్తున్నా. మీరు ఏమైనా రాసుకోండి. ఇవాళకెళ్ళి ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద పెట్టిన ఎఫ్ఐఆర్ వాపస్ తీసుకోకుంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి హైదరాబాద్ లో తిరిగాడు, లోకేష్ అనేటువంటి హైదరాబాద్ లో తిరిగాడు. ఇక్కడ పౌర సమాజం మొత్తం కళ్ళెత్తది. ఇక్కడ మా తరపున మాట్లాడేటోళ్ళు మా దగ్గర ఉన్న గలాలను ఈ రోజు మీ కాళ్ళెత్తి తొక్కుతామంటే ఈ రోజు ఇక్కడ ఊకునేటోళ్ళు లేదని ఇస్తారు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చెప్పిండు? మీరు రంగుల ఊసలు వాడినట్టుగా మేము ఊసలు మార్చాం. ఇక్కడ మేము బరాబర్ నిలబడతాం, కళాంచి నిలబడతాం, మొగోళ్ళు నిలబెడతాం, మొడగాళ్ళ లెక్క నిలబడతాం. నీళ్ళక చెక్కగా లెక్క నిలబడరు. ఈ రోజు నాగేశ్వరరావు గారి మీద తుపాకీ పెట్టి మా మీద కాల్చే ప్రయత్నం చేస్తున్నా కావచ్చు. ఈ రోజు మీ పోలీసులు హైదరాబాద్ ఏ విధంగా తిరుగుతారు? బస్ తెలంగాణకు పోలీసులు ఏ విధంగా వస్తారు? అరెస్ట్ వారెంట్ పట్టుకొని ఏ విధంగా వస్తారు? మేము చాటగానే వాళ్ళమా? చేతులు గాజులు వేసుకున్నామా? మిస్టర్ రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ మంత్రి ఉన్నది, ఏ విధంగా నువ్వు అనుమతిస్తున్నావు? ఈ కాంచెలు వారెన్లతోనే ఆంధ్రకేరళ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి లోపలేసి పడేయాలి. వాళ్ళని జైలు పెట్టాలి. ఎట్టెట్లు వస్తారు? తమాషా చేస్తున్నాయి కదా, తమాషా చేస్తున్నాయి కదా. ఇదే ఆఖరి ఎఫ్ఐఆర్ కావాలి, ఇదే లాస్ట్ ఎఫ్ఐఆర్ కావాలి. ఇంకోసారి ఎఫ్ఐఆర్ అయితే మామూలు ఉండేది చెప్తా. పవన్ కళ్యాణ్ చెప్తున్నా, ఖబర్దార్ అని చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. రిక్వెస్ట్ బొంగ ఎవరు చేయని కదా, నువ్వు చేసి చూడు కదా, అరెస్ట్ చేసి చూడు, కుక్క మీద కాలు తొక్కుతా నా కొడకల్లారా. జై తెలంగాణ, మరి వీళ్ళకు జోహార్లు.